ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రియమైన వర్లరా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలండి. ఇవి దేవుని యందు మరుగై ఉన్నవి. కావున ఒక వెండిని వెతికినట్లుగా, మరి బంగారమును వెతికినట్లుగా వాటిని వెతకాలండి. బుద్ధి జ్ఞానములను దేవుని ఎదుట వెతకాలి. కారణం ఏంటంటే అవి సర్వ సంపదలు కాబట్టి. కావున ఇవి పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఎదుట ప్రయాసపడాల్సిందే. ఈ బుద్ధి జ్ఞానములు ఎందుకు భక్తుడు సర్వసంపదలుగా ఎంచుతున్నాడు, కారణం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుందండి. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. ఒక జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని తను కట్టుకుంటుంది కాబట్టి. చూడండి, జ్ఞానము లేనివాడు తనకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటాడు. ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఎన్నో రకాల జ్ఞానములు ఉన్నాయి. కొంతమందికి చదువు వలన వచ్చే జ్ఞానము, ఎన్నో ప్రాంతాలు తిరుగుట వలన వచ్చే జ్ఞానము, ఎన్నో పుస్తకాలు చదవటం వలన వచ్చే జ్ఞానము, అంతేకాకుండా ఎంతోమంది మనుషులతో మరి మాట్లాడుట వలన వచ్చే జ్ఞానము. కానీ ఇవన్నీ కూడా ప్రియమైన వల్లరా దేవుని జ్ఞానముతో సరిపోవు. దేవుడు తన జ్ఞానము చొప్పున ఈ సృష్టిని మొత్తం ఆయన సృజించాడండి. మనిషికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సమస్తము కూడా ఆయన సృజించి పెట్టాడు. కాబట్టి భక్తుడైన సొలొమోను ప్రార్థన చేసినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆ బుద్ధి జ్ఞానముల కోసము ప్రార్థన చేయాలి. వాటిని దేవుని ఎదుటి నుంచి పొందుకోవాలి. ప్రియమైన వర్లరా, ఎందు నిమిత్తం అంటే అవి ప్రతి ఒక్కరిని కూడా కాపాడతాయి కాబట్టి, ఎవరి కుటుంబాన్ని వారు కట్టుకునేలా చేస్తాయి కాబట్టి. ప్రియమైన వర్లరా, కావున బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలతో మరి పోల్చబడ్డాయి. చాలామంది చూడండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా మీరు బుద్ధి లేకుండా ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే బుద్ధి అనేది ప్రతి మనిషికి కావాలి. అందుకని నీ సంపాదన అంతయు ఇచ్చి కూడా మరి బుద్ధి సంపాదించుకో అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత ఖరీదైనదని. అందుకనే సర్వ సంపదలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.